ఇక ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్యంలో అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఆరవ భావం ఏదైతే ఉంటుందో అది అప్పులు, అనారోగ్యం, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ని సూచిస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే చిన్న సమస్య కూడా ఒక పెద్ద లోన్ లేదా అప్పుగా మారుతుంది. కాబట్టి కనీసం 6 నెలల పాటు ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఒక డీప్ ట్రూత్ అంటే ఒక బలమైనటువంటి నిజాన్ని చెప్తాను. చాలా మంది ఏం చేస్తారంటే వెల్త్ని అవుట్ సైడ్ అపీరియన్స్తో మెజర్ చేస్తుంటారు. కానీ నిజమైన వెల్త్ అంటే ఏంటి తెలుసా? అంటే నిజమైన సంపద ఏంటి తెలుసా? రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోవడం, ఈఎంఐ టెన్షన్స్ లేకపోవడం, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వచ్చినా కూడా భయపడకుండా కళ్ళు మూసుకొని నిద్రపోవడం. అదే నిజమైన లక్ష్మీ కటాక్షము. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు కాదండి, స్టెబిలిటీ, మంచి శాంతమైనటువంటి నిద్ర, పీస్ అంటారు. అదేవిధంగా బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్డ్ లైఫ్. అందుకే ఆస్ట్రాలజీలో లక్ష్మితో పాటు శనిని, గురువుని, వీళ్ళ బ్లెస్సింగ్స్ కూడా చాలా ముఖ్యంగా తీసుకుంటాం. కేవలం శుక్రుడు స్ట్రాంగ్గా ఉంటే లగ్జరీ వస్తుంది, లగ్జరీ లైఫ్ వస్తుంది, కానీ స్టెబిలిటీ రాదు. శని డిసిప్లిన్ ఇస్తాడు కాబట్టి గౌరవించండి. గురువు అంటే గురు గ్రహం విజ్డమ్, ఆ జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి గౌరవించండి. చంద్రుడు ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్తాడు, అప్పుడు మాత్రమే ధనం నిలబడుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు చివరిగా ఒక పవర్ఫుల్ క్వశ్చన్ మీకు వేస్తున్నాను, ఆన్సర్ చేయండి. మీరు కొనాలనుకుంటున్న ప్రతి వస్తువు నిజంగా మీ జీవితానికి అవసరమా? ఈ ప్రశ్న వేసుకోండి ఒకసారి. లేక మీరు ఆ వస్తువుని ఇతరులను ఇంప్రెస్ చేయడానికి కొంటున్నారా? ఈ ఒక్క ప్రశ్న మీరు వేసుకోండి. ఈ ప్రశ్న చాలా మందిని ఈఎంఐ బాధ నుండి బయటపడేస్తుంది. ఎందుకంటే రాహు బయట ఇమేజ్ని చేంజ్ చేస్తుంటాడు, కానీ గురువు శని కలిసి ఇన్నర్ స్టెబిలిటీని నిర్మిస్తారు. కాబట్టి ఇలా ప్రశ్న వేసుకోండి. చివరగా జాతకంలో కష్టమైన గ్రహస్థితులు ఉన్నా డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తిని ఏ గ్రహం ఓడించదు. చాలా క్రమశిక్షణ ఉండాలి. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది ఒక గొప్ప సత్యం. దీనిలో ఒక గొప్ప సత్యం కూడా దాగి ఉంది. ఏంటంటే గ్రహాలు దారి చూపెడతాయి అంతే. ఉదాహరణకు చుక్క చూస్తాం, నక్షత్రం చూస్తాం, చంద్రుడు చూస్తాం, నడవాల్సింది మనమే, ఆ వెలుతురులో నడవాల్సింది మనమే. కాబట్టి మీ శాలరీ పెరిగిన ప్రతిసారి ఒకసారి ఆలోచించండి, ఈ డబ్బు నా ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తుందా లేక నా ఈఎంఐని మాత్రమే పెంచుతుందా, షో ఆఫ్ చేస్తున్నామా అని ఆలోచించండి. 10 మంది కోసం బతకండి, మీకోసం మీరు బతకండి. ఈ 10 మందికి చూయించుకునేటువంటి క్రమంలో మన జీవితాన్ని మనం ధ్వంసం చేసుకొని పాడు చేసుకుంటున్నాం. ఈ ఒక్క ఆలోచన మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చేసి మిమ్మల్ని అప్పుల్లో నుండి తీసి బయటపడేస్తుంది. ఒక్క గ్రహము మీ జీవితాన్ని ఈ ఒక్క మాటతో మీ లైఫ్నే మార్చేసేటువంటి శక్తి కలిగి ఉంటుంది.